హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేము స్వర్ణగిరికి వెళ్ళామండి. అక్కడ ఎంట్రన్స్లోనే శ్రీవారి పాదాలు ఉన్నాయి. శ్రీవారి పాదాలు మొక్కుకొని మెట్ల ద్వారా గుడిపైకి వెళ్ళాము. భక్తులు దేవుడి దర్శనానికి ఈ మెట్లు ఎక్కి గుడి దగ్గరికి వెళ్తారు. మెట్లు ఎక్కిన తర్వాత గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి గుళ్ళు ఉన్నాయి. పక్కనే కోనేరు ఉంది. అందులో జలనారాయణ స్వామి పడుకున్నట్టుగా ఉంది. ఈ గుడికి అదే హైలైట్. ఇక్కడ భక్తులందరూ పసుపు కుంకుమ వేసి దీపాలు వెలిగిస్తున్నారు. జలనారాయణ స్వామిని చూడడానికి మెట్లు దిగి వెళ్తూ ఉంటే అక్కడ శ్రీవారి పాదాలు కూడా ఉన్నాయి. భక్తులు దీపాలు వెలిగించి శ్రీవారి పాదాలకు మొక్కుకుంటున్నారు. ఇదిగోనండి, ఇక్కడనే కోనేరులో జలనారాయణ స్వామి కొలువై ఉన్నాడు. తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయం స్వర్ణగిరి.
కోనేరుకు 4 వైపులా లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళు కట్టించారు. ఈ కోనేరులో జలనారాయణ స్వామిని ఎంతసేపు చూసినా కానీ ఇంకా చూడాలనిపించింది, అంత బాగుంది. ఈ కోనేరులో భక్తులు చిల్లర పైసలు వేస్తున్నారు. ఈ స్వర్ణగిరి దేవాలయానికి భక్తులు చాలామంది వస్తున్నారు. ఇక్కడ వాతావరణం, ఈ గుడి చాలా బాగుంది. ఇక్కడ భక్తులు దేవుని దర్శనానికి పోయే ముందు కొబ్బరికాయలు కొట్టి దేవుని దర్శనానికి వెళ్తారు. ఇదేనండి దేవుడి దగ్గరికి వెళ్ళే ప్రధాన ద్వారం. ఇక్కడ నుంచే భక్తులు లోపలికి వెళ్తారు. భక్తులు చూడండి ఎక్కడ దాకా లైన్ కట్టారో. ఈ లైన్ గుడి చుట్టూ చాలా దూరం ఉంది, మీరే చూడండి. దేవుని దర్శనానికి లోపలికి వెళ్ళేటప్పుడు సెల్లులు తీసుకుపోనివ్వట్లేదు. మేము వేరే కాడ పెట్టి దేవుని దర్శనానికి వెళ్ళాము. గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. పైన గోపురం కాడ అష్టలక్ష్ముల విగ్రహాలు చాలా బాగున్నాయి. గర్భగుడి పక్కనే మొక్కుకున్న వాళ్ళు పిల్లలకు తులాభారం వేస్తున్నారు. గుడి లోపల వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయనీయడం లేదు. వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.